పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ ఖుషీ సినిమాకి బాలకృష్ణ మాస్ కమర్షియల్ ఫిలిం నరసింహనాయుడికి మధ్య బాక్సాఫీస్ వ్యత్యాసాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బి గోపాల్ డైరెక్షన్లో బాలయ్య అందుకున్న వరుస విజయాల్లో నరసింహనాయుడు ఒకటి అని సింపుల్గా అయితే చెప్పలేం. మరి అంత పెద్ద విజయాన్ని అందుకుంది ఈ సినిమా. మణిశర్మ గారి అద్భుతమైన మ్యూజిక్లో రికార్డు లెవెల్లో ఆడియో క్యాసెట్లు సేల్స్ జరిపింది సినిమా. పవర్ఫుల్ ఫ్యాక్షనిస్ట్గా బాలయ్య నటన సమర సింహారెడ్డి అనే తన సినిమాకి తనే పోటీగా నిలబడేలా చేసింది. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ మాస్ ఫిల్మ్కు కథను సమకూర్చిన వారు చిన్ని కృష్ణ. ఇక అలాగే కథను జనరంజకంగా చూపించడంలో తోడ్పడిన స్క్రీన్ ప్లే రైటర్ కూడా చిన్ని కృష్ణే. విఎస్ఆర్ స్వామి కెమెరా పనితనంతో సినిమాకు మరింత నిండుదనం రాగా, కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్తో సినిమాలో ఎక్కడ ల్యాగ్ అనే పాయింట్కు చోటు లేకుండా చేసింది. సిమ్రాన్, ప్రీతి జింగ్యాని, ఆశా షైని హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని వెంకటరమణ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఎంవి మురళీకృష్ణ గారు నిర్మించారు. అలా నరసింహనాయుడు జనవరి 11, 2001 రిలీజ్ అయింది. ఇక ఖుషీ గురించి కూడా కొంత చెప్పుకుని తర్వాత బాక్స్ ఆఫీస్కి వద్దాం. పవన్ కళ్యాణ్ భూమిక హీరోయిన్లుగా నటించిన చక్కటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా దీన్ని తెరకెక్కించారు దర్శకులు ఎస్జే సూర్య. రాజేంద్ర కుమార్ డైలాగులు సమకూర్చగా ఏఎం రత్నం గారు ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఇది తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమాకు రీమేక్. మణిశర్మ సంగీతంలో వచ్చిన పాటలు యూత్ని ఒక ఊపు ఊపేశాయి. అమ్మాయే సన్నగా అయితే చార్ట్ బస్టర్. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, బి లెనిన్, విటి విజయన్, కోలా భాస్కర్లు ఎడిటర్లుగా పనిచేయడం జరిగింది. శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ఈ మూవీ నరసింహనాయుడికి 3 నెలల గ్యాప్తో ఏప్రిల్ 27న రిలీజ్ అయి పవన్ అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా విజయాన్ని అందించింది. అలాంటి ఈ 2 భారీ హిట్ సినిమాల బాక్సాఫీస్ రికార్డుల్ని ఇప్పుడు కంపేర్ చేద్దాం. నరసింహనాయుడు మూవీ 124 సెంటర్లలో 50 రోజులు ఆడగా, ఖుషీ సినిమా 101 సెంటర్లలో 50 రోజులు ఆడింది. ఇవన్నీ డైరెక్ట్ సెంటర్లు అన్నమాట. మరి 100 రోజుల్లో కూడా నరసింహనాయుడు ముందంజలో ఉంది. 105 సెంటర్లలో బాలయ్య మూవీ శతదినోత్సవం జరుపుకోగా 79 సెంటర్లలో ఖుషీతో పవన్ నిలిచారు. సిల్వర్ జూబ్లీల విషయానికి వస్తే నరసింహనాయుడు 19 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శించబడగా, ఖుషీ 8 సెంటర్లలో 175 డేస్ ఆడింది. కలెక్షన్ల గురించి చెప్పే ముందు బడ్జెట్ చూద్దాం. సుమారు 6 కోట్ల పైన బడ్జెట్తో నరసింహనాయుడు సినిమా తయారవగా, ఖుషీకి 2.5 కోట్ల బడ్జెట్ మాత్రమే. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ఖుషీ భారీ లీడ్ సాధించింది నైజాంలో. నరసింహనాయుడు మూవీ 5.55 కోట్లయితే ఖుషీ 7.40 కోట్లు. గుంటూరులో నరసింహనాయుడు 2.09 కోట్లయితే ఖుషీ 1.50 కోట్లు. కృష్ణాలో నరసింహనాయుడు 1.45 కోట్లయితే ఖుషీ 1.70 కోట్లతో ముందంజలో ఉంది. సీడెడ్లో నరసింహనాయుడు 4.90 కోట్లతో ముందంజలో ఉండగా, ఖుషీ సినిమా 3.35 కోట్లతో వెనకబడింది. ఇలా ఓవరాల్గా నరసింహనాయుడు 21.81 కోట్లు షేర్ రాబట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా 20.20 కోట్లు రాబట్టి ఆ జోనర్లో మరే సినిమాకు అప్పట్లో సాధ్యం కాని రికార్డుని నెలకొల్పి ఆల్ టైమ్ టాప్ 2గా నిలిచింది. నిజానికి నరసింహనాయుడుకు సంక్రాంతి సీజన్ తోడవడం, పైగా ఫ్యాక్షన్ నేపథ్యంలో గతంలో సమరసింహారెడ్డి హైప్ కూడా ఉండటం, దానికి తోడు సినిమా కూడా ఫస్ట్ షో నుండి బ్లాక్ బస్టర్ టాక్, మణిశర్మ పాటలు ఇవన్నీ బాగా ప్లస్ అయ్యాయి. అయితే పవన్ కి మాత్రం కేవలం తమిళంలో హిట్ అయిన సినిమాగాను, దానికంటే ముఖ్యంగా మణిశర్మ అందించిన పాటలతో బలాన్ని సంతరించుకుని వచ్చింది. అయితే రిలీజ్ అయిన రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో, ముఖ్యంగా యూత్ని విపరీతంగా అలరించడంతో దీనికి ఈ లెవెల్లో కలెక్షన్లు అయితే రావడం జరిగింది. ఇక అవార్డుల విషయంలో నరసింహనాయుడుతో బాలయ్య నంది అవార్డును దక్కించుకోగా, ఖుషీ మూవీకి ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు రావడం జరిగింది. మరి తెలుసుకున్నారు కదా. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.